ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ అంటే విదేశాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు భారతదేశంలో ఉన్న ఇతరులకి అంటే ఏదైనా ఎన్జిఓస్కి ఏదైనా ట్రస్ట్లకి దానం చేస్తే డొనేట్ చేస్తే దానికి దేనికోసం అయితే డొనేట్ చేస్తారో దానికి మాత్రమే ఆ నిధులు ఉపయోగించాలి. కానీ చూస్తున్నాం గత కొన్నేళ్లుగా భారతదేశంలో విదేశాల నుంచి వచ్చినటువంటి నిధులు మత మార్పులకి అదేవిధంగా వేరే అంశాలకి ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. దీన్ని నివారించడానికి దేశ భద్రత కోసం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మత మార్పులు జరగకుండా ఉండడం కోసం ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. దానికి విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశం యొక్క భద్రత. విదేశాల నుంచి వచ్చే నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియకపోతే అవి ఏదైనా ఉగ్రవాద సంస్థలకి దేశ విద్రోహ శక్తులకి వెళ్తే అది మన భారతదేశ భద్రతకే ముప్పు. కాబట్టి మరి కేంద్ర హోంశాఖ మంత్రి వారు శ్రీ అమిత్ షా గారు పార్లమెంట్లో ఈ యొక్క బిల్లుని సవరణ చేయడానికి పెడుతుంటే విపక్షాలు అడ్డుపడడం అనేది చాలా బాధాకరం. దీన్ని భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా దీనిపై ఆలోచన చేసి కాంగ్రెస్ వైఖరికి ప్రతి ఒక్కరూ కూడా మరి బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పార్లమెంట్లో రాబోయే రోజుల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దేశ సమగ్రత కోసం దేశం యొక్క బాగు కోసం ఖచ్చితంగా ఇది పాస్ అవ్వడం కూడా జరుగుతుంది.